హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఎస్ అగర్వాల్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్ 3 చూస్తున్నాం. ఇంకెవరైనా పార్ట్ 1 పార్ట్ 2 మిస్ అయితే చూడండి. సో అవి చూస్తేనే ఇవి అర్థమవుతాయి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, శామ్ ఇన్వెస్టెడ్ 15,000 rupees at 10% per annum for 1 year if the interest is compounded half yearly, then the amount received by Sam at the end of the year will be అని అంటున్నాడు. సో శామ్ అనేట ఆమె 15,000 రూపాయలని 10% సంవత్సరానికి వడ్డీ రేటుతో 1 సంవత్సరానికి వడ్డీకి ఇచ్చింది. అయితే అప్పుడు ఆ ఇంట్రెస్ట్ అనేది హాఫ్ ఇయర్లీ, ప్రతి అర్ధ సంవత్సరానికి చక్రవడ్డీ వేస్తే శామ్కి సంవత్సరం తర్వాత ఎంత అమౌంట్ వస్తుందని అడుగుతున్నారు. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అని. సో ఆల్రెడీ ప్రిన్సిపల్ మనకి 15,000 తెలుసు. సో ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. పర్ యానం 10% అంటే హాఫ్ ఇయర్కి ఎంత అవుతుంది? సో అర్ధ సంవత్సరానికి అయితే 5% అవుతుంది కదా. సో 5%. ఓకే, సో ఒక సంవత్సరంలో 2 అర్ధ సంవత్సరాలు ఉంటాయి కాబట్టి మనం తీసుకోవాలి. సో 5% అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సో పర్సంటేజ్లో అయితే 10.25% అయితే సక్సెసివ్గా చేస్తాయి. సో 10.25% కనుక్కోండి, ఈజీగా ఉంటుంది. సో 10% ఎంత మనకు తెలుసు ఆల్రెడీ. 10% అంటే 1,500. సో 0.25%, 15,000లో 0.25% కనుక్కోవాలి మనం. ఓకే, సో మామూలుగా 25% అంటే 25/100 వేస్తాం మనం. సో 0.25% కాబట్టి ఇంకో 2 zeros యాడ్ అవుతాయి అనమాట. ఇంటూ 15,000, 3 zeros 3 0 కట్టు, 5 2 5 5 15 5 75 కదా. సో 75/2, 75/2 అంటే అందులో సగం, 75లో సగం ఎంత? సో 35, 37.5 వస్తుంది. అంతేనా? ఎంత? 1,537.5 యాడ్ చేయాలి మనకి. ఓకే, 1,537.5. సో లాస్ట్కి 0.5 ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి కాబట్టి రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 0.5 లాస్ట్కి 7.5 ఉండాలి. సో 7.5 ఒకే ఆన్సర్ ఉన్నది కాబట్టి ఇది మన ఆన్సర్ అయ్యింది. ఇన్ కేస్ నన్ ఆఫ్ దిస్ లేకపోతే, సో నన్ ఆఫ్ దిస్ ఉన్నది కాబట్టి కంప్లీట్గా చేద్దాం. మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది 16,537.5. సో 16,537.5 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. సో దీన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకి 16,537.5 వస్తుంది, అర్థమైంది. సో ఆన్సర్ మార్క్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఏ బ్యాంక్ ఆఫర్స్ 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ calculated on half yearly basis. A customer deposits 1,600 rupees each on 1st January and 1st July of a year. At the end of the year, the amount he would have gained by the way of ఇంట్రెస్ట్ అని అడుగుతుంది. ఓకే, సో ఒక బ్యాంక్ అంటే 5% చక్రవడ్డీ ఇస్తుంది అంటే అది కూడా ప్రతి అర్ధ సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తే. ఓకే, ఆన్ హాఫ్ ఇయర్లీ బేసిస్. ఏ కస్టమర్ డిపాజిట్ 1,600 అంటే ఒక కస్టమర్ 1,600 రూపాయలు డిపాజిట్ చేసారు. అది ఎట్లా అంటే ఒకటి 1st జనవరిలో చేసి ఇంకొకటి 1st జూలైలో చేసిండు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ద అమౌంట్ హీ వుడ్ హ్యావ్ గెయిన్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్. సో అతని వడ్డీ ద్వారా ఎంత డబ్బు వస్తుందని అడుగుతున్నాడు. ఓకే, సో 1st జనవరి నుంచి 1st జూలై అంటే 6 months కంప్లీట్ అవుతాయి కదా. 6 months కంప్లీట్ అయ్యి 7 monthలో అతను డిపాజిట్ చేసినట్టు. సో ఫస్ట్ ఎంత పెడతాడు? 1,600. కానీ ఇక్కడ మనకి ఆల్రెడీ 5% అనేది ఇంతకుముందు చెప్పినాం మనం. 5% అనేది యాన్యువల్ బేసిస్ అయితే హాఫ్ ఇయర్లీ ఏమవుతుంది? 2.5%. ఈ 1,600 2.5% ఇంట్రెస్ట్ ఎక్కడి వరకు? 1st జూలై వరకు అనమాట. సో మనకి ఆల్రెడీ తెలుసు 10% అంటే 160. సో 5% అంటే అందులో సగం ఎంత? 80. కానీ ఇక్కడ 2.5% కదా. సో మళ్ళీ అందులో సగం ఎంత వస్తుంది? 40. సో ఏమైంది ఇక్కడి నుంచి ఇక్కడికి? 1,640 అయింది. సో 1,640 అయిన తర్వాత ఇక్కడ ఏం చేసింది? మళ్ళీ ఈయన ఇంకా 1,600 డిపాజిట్ చేసిన అంటే ఓవరాల్గా ఎంత అవుతుంది? 3,240. ఇప్పుడు మళ్ళీ 2.5%. ఓకే, సో 2.5% అంటే మళ్ళీ 10% 324. సో మళ్ళీ అందులో సగం చేస్తే 5%, మళ్ళీ అందులో సగం చేస్తే 2.5%. అంతే అంటే ఎంత వస్తుంది? లేదా డైరెక్ట్ బై 4 చేయండి. బై 4 చేస్తే 81 వస్తుంది. సో యాడ్ చేస్తే 3,240 81. సో 3,321. సో యాక్చువల్గా ఈయన మొత్తం ఎంత ఇన్వెస్ట్ చేసిండు? 3,200. 3,200 ఇన్వెస్ట్ చేస్తే ఎంత వచ్చింది ఈయనకి? 3,321. సో ఎంత ఎక్కువ వచ్చిందంటే 121. ఈ 121 వడ్డీనే కదా, 121 రూపీస్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 ఫర్ 1.5 year at 4% per annum compounded ఇయర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ అంటుండు.
సో 5,000 రూపాయలకి 1.5 సంవత్సరాలకి 4% వడ్డీ రేటుతో ప్రతి సంవత్సరానికి చక్రవడ్డీ చొప్పునకి ప్రతి అర్ధ సంవత్సరం చక్రవడ్డీకి చొప్పునకి మధ్య గల తేడా అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కాంపౌండెడ్ ఇయర్లీ అంటే ఏం చేస్తామంటే మనం సో ఓ కంప్లీట్ ఇయర్కి ఏమో 4%, హాఫ్ ఇయర్కి ఏమో 2% తీసుకుంటాం. కానీ ఇక్కడ మళ్ళీ హాఫ్ ఇయర్లీ అంటే అర్ధ సంవత్సరానికి అడిగింది అనుకో, సో అర్ధ సంవత్సరానికి అడిగితే ఏమొస్తుంది, ప్రతి అర్ధ సంవత్సరానికి 2%, 2%, 2%. సో 3 అర్ధ సంవత్సరాలు కాబట్టి సో ఈ డిఫరెన్స్ ఒకటి బాగా చూసుకోండి. ఇదేంటిది సంవత్సరానికి, ఇదేంటిది అర్ధ సంవత్సరానికి. ఓకే, ఈ డిఫరెన్స్ ఒకటి చూసుకుంటే అయిపోద్ది. 4%, 2% కాంపౌండెడ్ వేయాలి మనం. సో 4%, 2% అంటే 5,000లో 4% ఫస్ట్, 5,000లో 4% ఎంత, 4%. 1% తెలిసి సరిపోద్ది. 1% 50, 4% అంటే 4 × 50 200. 200 ఇంక్రీజ్ అయితే ఎంత, 5,200. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 2% మళ్ళీ అర్ధ సంవత్సరానికి. సో 2% అంటే 1% 52, 2% అంటే 104. యాడ్ చేస్తే 5,304. ఓకే, సో ఇప్పుడు 3, 2 ఉన్నాయి కదా, సో ఇక్కడ మనం ఏం చేద్దాం, 3, 3, 1 వేద్దాం కింది దానికి మాత్రం. సో 3 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 3, 3, 1 చేద్దాం. సో 3, 3, 1 అంటే 5,003. సో ఫస్ట్ ఎంత, 2%, 1% 50 అంటే 2% ఎంత, 100 ప్లస్ మళ్ళీ 100లో 2% అంటే 2 ప్లస్ మళ్ళీ 1. సో 2లో 2%, సో 2లో 1% అంటే 0.02 ఉంటుంది. సో 2% అంటే 0.04 అంతే కదా. ఓకే, 10% అంటే ఒక దాని తర్వాత పాయింట్ పెడతాం, 1% అంటే రెండింటి తర్వాత పెడతాం కాబట్టి 0.02, 0.6. ఓకే, యాడ్ చేస్తే 300 ప్లస్ 3 × 6 0.04. సో ఇక్కడ నుంచి ఇక్కడ 304 ఉంటే ఇక్కడ 306.04 ఉందిగా. సో అంటే ఎంత ఎక్స్ట్రా ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి, 2.04 కదా. సో 2.04 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 2.04 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 15,625 రూపీస్ ఫర్ 9 months at 16% per annum కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నాం. సో ఇది ఇంతకుముందు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్పాం. 9 months కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే ఎవ్రీ 3 monthsకే కదా. సో అంటే క్వార్టర్ అంటే ఏం లేదు, 12లో 1/4. సో 12లో 1/4 అవుతుంది, అంటే 12 నెలలు కదా సంవత్సరం అంటే. సో 1/4 ఎంత, 3 months కదా. సో అదే మనం ఇక్కడ యూజ్ చేసినాం. ఓకే, 3 months, 4 12. సో ఇదే వడ్డీ రేట్లో కూడా 1/4 వంతు అనుకోవాలి కాబట్టి 16%లో 1/4 ఎంత, 4% కదా. సో 4% మనం ఇక్కడ తీసుకుంటే ఈ 4% 3 quarters ఉంటాయి కదా. సో ఎవ్రీ 3 months, 9 monthsలో 3 months ఉంటాయి కాబట్టి 3, 3, 1 వేసి చేసేద్దాం. ఓకే, 15,625 3. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 4% రావాలి. సో మనం దీంట్లో 4% కనుక్కునే దానికంటే 4% ఫ్రాక్షన్ ఎంత, 1/25 కదా. సో 4% అంటే మనం ఏం రాసుకుంటాం, 4/100 రాసుకుంటాం కదా. సో 4/100 అంటే 4 1 4 25. సో 1/25 అనుకోవడం ఈజీ అనిపిస్తుంది ఇక్కడ, అందుకే నేను ఇది తీసుకున్నాను. ఓకే, ఏమొస్తుంది, ఓకే, సో దీన్ని కొట్టేస్తే 25 6 150, 25 6 150, 25 25లో 625. సో 625 వచ్చింది కదా, 1/25 అనుకుంటే మనం. సో 4% అన్నా 1/25 అన్నా సేమ్ కదా. ఇది మీకు తెలిస్తే ఈజీగా చేయొచ్చండి క్యాలిక్యులేషన్స్. సో 625 మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 4% నథింగ్ బట్ 1/25. 625లో 1/25 అంటే 25 20లో 625. సో మళ్ళీ ఇక్కడ నుంచి 1/25. సో 1/25 అంటే 1 వస్తుంది. సో 1 625 మూల లేదా యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది. సో ఓకే చూద్దాం. ఫస్ట్ అయితే 625 మూల 3 5ల 15, 3 2 6 1 7, 3 6 18 ప్లస్ 25 మూల 75 ప్లస్ 1. సో 1875 ప్లస్ 75. ఓకే ఎంత వస్తుంది, 7 7 14 అంటే 1940 ప్లస్ 10 1950 ప్లస్ 1. సో 1951 వస్తుంది. ఓకే 1951 ఈజ్ అవర్ ఆన్సర్. సో యూనిట్ డిజిట్ 1 అని అర్థమైపోతుందిలే కానీ. సో 4 1 ఉంది కాబట్టి కంప్లీట్ చేస్తాం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years at 5% per annum is 50 rupees,
వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ది సేమ్ సమ్ ఎట్ ది సేమ్ రేట్ అండ్ ఫర్ ది సేమ్ టైం అంటుండు. ఓకే, సో 2 సంవత్సరాలకి 5% వడ్డీ రేటుతో సాధారణ వడ్డీ 50 రూపాయలు అయితే, సో అదే 2 సంవత్సరాలకి అదే 5% వడ్డీ రేటుతో చక్రవడ్డీ ఎంత అయితే నడుతుంది సింపుల్గా. సో 2 years 5% అంటే సో ఓవరాల్గా 10% అన్నట్టే కదా. సో 10% అనేది ఇదేంటిది సింపుల్ ఇంట్రెస్ట్ 50 ఇచ్చింది సింపుల్ ఇంట్రెస్ట్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే, మ్యాక్సిమం పోదు. సో 60 వరకు పోయే ఛాన్స్ లేదు, 10 ఎక్కువ ఉండదు. మా అంటే ఎంత ఎక్కువ ఉంటుంది ఇప్పుడు 10%, మీకు ఆల్రెడీ తెలుసు కదా. 5% ఉంటే సో సక్సెసివ్ వేస్తే కాంపౌండ్ ఎంత వస్తుంది 10.25%. సో 0.25% ఇంక్రీజ్ అవుతుంది. సో 60 దాకా పోయే ఛాన్సే లేదు. సో ఇలాంటి ఆప్షన్స్ ఉంటే ఫస్ట్ ఎలిమినేట్ చేసుకుంటే ఏంటంటే టైం సేవ్ అవుతుంది మీకు. ఓకే, సో ఎలిమినేట్ చేద్దాం. సో 25% అంటే మామూలుగా 0.25, మామూలుగా అయితేనే 1/4 తీసుకుంటాం. ఇక్కడ 1/4 కాదు, 1/400 సంథింగ్ వస్తుంది, అంటే పాయింట్స్లలో వస్తుంది మనకు ఆన్సర్. సో పాయింట్లలో వస్తుంది కాబట్టి ఏ కానీ సి కానీ మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం ఏనే ఉంటుంది, ఎందుకంటే 0.25% అంటే 4 పెరిగేంత ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూద్దాం. సో 0.25% ఇంక్రీజ్ చేయాలి. సో 50లో 0.25% ఎంత, 0.25 అంటే మామూలుగా అయితేనే 25/100 తీసుకుంటాం, కానీ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇంకో ఎక్స్ట్రా. సో 5 25లో 125గా, సో 125/1000. సో రెండింటి తర్వాత పాయింట్ రానా, రెండింటి తర్వాత పాయింట్ వస్తే 1.25 అంతే. ఇక్కడ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది, చూద్దాం. ఓకే, ఇది ఇంటూ 5 times ఉన్నదా, సో ఇది కూడా ఇంటూ 5 times చేద్దాం. సో 50కి 50, 25/5లో 125 కదా, సో 125. సో 50 + 125 అంటే రెండింటి తర్వాత పాయింట్ ఉండాలి కదా, సో రెండింటి తర్వాత పాయింట్ పెడితే 1.25. సో యాడ్ చేస్తే 51.25. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ 10% per annum అన్ ఏ సమ్ ఆఫ్ 1000 రూపీస్ ఆఫ్టర్ 4 years అంటున్నాను. సో 4 సంవత్సరాల తర్వాత 1000 రూపాయలకి 10% వడ్డీ రేటుతో సాధారణ వడ్డీకి చక్రవడ్డీకి మధ్య తేడా ఆడుతుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సాధారణ వడ్డీ 4 yearsకి పి అనేది 100 అయితే ఎంత అవుతుందని చెప్పుకున్నాం, 40%. ఇదేంటిది సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ. సో అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఏమవుతుంది, సో 46.41%. ఓకే, సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 6.41%. ఓకే, ఈ 6.41% ఎప్పుడు మనం ప్రిన్సిపల్ 100 అనుకున్నప్పుడు, కానీ ఇక్కడ ఎంత ఇచ్చిండు 1000 ఇచ్చింది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉన్నది 10 times ఉన్నది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 10 times ఉంటుంది, అంటే పాయింట్ ఒకటి జరుగుతుంది అనమాట. సో 64.1% ఇది అవర్ ఆన్సర్. ఓకే, సో మీకు ఇది తెలిస్తే డైరెక్ట్ మార్క్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 1200 ఫర్ 1 year at 10% per annum రికర్డ్ హాఫ్ ఇయర్లీ అంటున్నాను. ఓకే, సో ఆల్రెడీ మనకు తెలుసు, అంటే తెలుగు చెప్తాను. సో 1200 రూపాయలకి 10% వడ్డీ రేటుతో వచ్చిన వడ్డీకి, అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి సాధారణ వడ్డీకి చక్రవడ్డీకి మధ్య తేడా 1200 రూపాయలు ఇచ్చింది, అది 1 సంవత్సరానికి. అయితే 10% వడ్డీ రేటుతో హాఫ్ ఇయర్లీకి తీసుకుంటే తేడా ఎంత. ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ 1200 ఫర్ 1 year at 10% per annum హాఫ్ ఇయర్లీ ఈజ్ అంటుంది. ఓకే, ప్రతి అర్ధ సంవత్సరం తీసుకున్న కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి 1200 రూపాయలకి మధ్య తేడా ఆడుతుంది. ఓకే, సో ప్రిన్సిపల్ ఎంత ఇచ్చిండు, సో 1200 ఇచ్చిండు. ఇక్కడ వాడు అడిగింది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో హాఫ్ ఇయర్లీ అంటే అర్ధ సంవత్సరానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ రెండింటికి మధ్య తేడా అడుగుతుండు. ఓకే, సో వడ్డీ రేట్ ఎంత ఇచ్చిండు, 10% ఇచ్చిండు. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ 10% ఇస్తే 10% అవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అర్ధ సంవత్సరానికి తీసుకుంటే 5%, సో 5% అవుతుంది. సో 5% వచ్చినప్పుడు సక్సెసివ్ మీకు చెప్పాను. సో A + B + AB/100 వేసుకుంటే ఎంత వస్తుంది, 10.25% వస్తుంది. ఓకే, ఈ రెండింటి మధ్య తేడా ఆడుతుంది, రెండింటి మధ్య తేడా ఎంత 0.25% అంటుంది. సో ఈ 0.25% మనం కనుక్కోవాలి. ఓకే, సో ఇది కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు ఇది చేసుకోండి, A + B + AB/100. సో ఇది మీకు ఏది ఇచ్చినా సరే టక్న చెప్పేటట్టు ఇది నేర్చుకున్నారు అనుకో, మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. సో 5 + 5 + 5 × 25/100. సో 100 ఉన్నది కాబట్టి రెండింటి తర్వాత పాయింట్ అంటే
10.25. సో ఇది మీరు బాగా నేర్చుకున్నారు అనుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ఏదైనా కానీ ఈజీగా చేయొచ్చు. సో ఇది నోటికి వచ్చేయాలి మీకు. సో 10.25 ఇది ఒకటి. మనం మామూలుగా ఇందాక చేసుకున్న 21331 అంటే 21%, 33.1%, 46.41% అవి ఒకటి. అవి మీకు నోటికి వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తం వచ్చేటట్టు. ఓకే, సో 1200లో 0.25% అనుకోవాలి మనం. సో 1200లో 0.25% అంటే ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసిన 25 ఇంటూ 1200. ఓకే, సో 2 జీరోస్కి పోయింది. 25 4 100. సో 4 ముళ్ళ 12. డిఫరెన్స్ ఎంత? 3 రూపీస్. ఓకే, 3 రూపీస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 30,000 at 7% per annum ఈజ్ 4,347 రూపీస్. ద పీరియడ్ అంటే టైం పీరియడ్ అని అంటుండు. సో 30,000 రూపాయలకి 7% వడ్డీ రేటుతో చక్రవడ్డీ 4,347 రూపాయలు వచ్చిందంట. అయితే దాన్ని ఎన్ని సంవత్సరాలకి ఇచ్చారని అడుగుతున్నాడు. ఓకే, ఒకసారి మనకు ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్స్ ద్వారా చూసుకుంటే, సో మనకు తెలుసు చక్రవడ్డీ అంటే బారు వడ్డీకి కొంచెం ఎక్కువ వస్తుంది, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఓకే, ముందు 4% తీసుకుందాం. సో ఎన్నాళ్ళు 28 అంటే 28 కంటే కొంచెం ఎక్కువ వస్తుంది మా అంటే. సో 30,000లో 28% తీసుకోండి. సో 28 ముళ్ళు ఎంత? 75. అంటే 75 అంటే 25 తీసుకుంటేనే 75,000కి ఎక్కువ వస్తుంది. సో 7,500 కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి సో ఆప్షన్ డి మన ఆన్సర్ కాదు. సో 4% కాదనమాట. 4% అయ్యే ఛాన్స్ లేదు. సో 3% చూద్దాం. 3% చూసుకుంటే 3,21. సో 21 కంటే కొంచెం ఎక్కువ వస్తుంది. సో ఇందులో 20% 6,000 ఉన్నది. సో 6,000 దాకా కూడా పోదు మనది. ఓకే, సో 2.5 2 ఉన్నది. సో ఈ రెండిట్లలో 2 ఈజీ ఉంది కాబట్టి ముందు 2 చెక్ చేద్దాం. సో 2 14. ఓకే, 14 42. సో ఇది వచ్చే ఛాన్స్ ఉన్నది కదా. సో 42,000 అంటే 4200. 4,200 అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది కాబట్టి 2 చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఈ 2 చెక్ చేసిన అనుకో, 2 నా ఆన్సర్ అయిందనుకో డైరెక్ట్ 2 మార్క్ చేస్తాను. 2 నా ఆన్సర్ కాలేదనుకో 2.5 పెట్టొచ్చు కదా. సో ఇవన్నీ మనకు క్లారిటీ ఉంది కాబట్టి డైరెక్ట్ రెండిట్లలో ఏదో ఒక ఆప్షన్ చెక్ చేసినా నాకు ఆన్సర్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఈజీగా ఉన్నది కాబట్టి 2 చెక్ చేసి ఇప్పుడు. ఓకే, సో 2 7% అంటే నాకు తెలుసు 2 అని వేస్తాం కదా మనం. సో 30,000లో ఫస్ట్ 1% ఎంత? 300. 7% అంటే 2,100. ఓకే, సో 2,100 2 + 1 ఇంటూ, సో ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 7% కదా. సో 1% ఎంత? 21. సో 21 7 7 1 7 7 14 ఎంత? 147 వచ్చింది. సో యాడ్ చేస్తే 4,200 + 147. సో 4,347 వచ్చింది కాబట్టి సో నేను డైరెక్ట్ 2 ఆన్సర్ మార్క్ చేస్తాను. ఒకవేళ నాకు 2 దగ్గర రాంగ్ వచ్చింది అనుకో నేను 2.5 పెట్టేస్తాను, ఏం కాదు. ఎందుకంటే మనకు తెలుసు 3 4 అనేది ఎక్కువైపోతున్నది. సో ఎక్కువైపోతున్నది కాబట్టి సో 2.5 ఆన్సర్ మార్క్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఎట్ వాట్ రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం విల్ ఏ సమ్ 1,200 రూపీస్ బికమ్ 1,348.32 ఇన్ 2 ఇయర్స్ అంటున్నాను. ఓకే, సో 2 సంవత్సరాలకి ఎంత వడ్డీ రేటుతో 1,200 అనేది 1,348.32 రూపాయలు అవుతుందండి చక్రవడ్డీకి ఇస్తే. ఓకే, సో మళ్ళీ సేమ్ ఇవి కూడా ఆప్షన్సే. సో 2 ఇయర్స్ అన్నాడు కదా. సో 2 ఇయర్స్ అంటే పాయింట్స్లో ఏంది 6 7 చూస్తా ఫస్ట్ నేను. సో 6% అనుకుంటా నేను ఫస్ట్. 6% అంటే 1,200 అంటే 2 ఇయర్స్ కదా. సో మనం A + B + AB/100 వేస్తే ఏమొస్తుంది? 6కి ఏమొస్తుంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా ఇట్లా చేసినాం అనుకో ఫస్ట్ ఆ రెండింటి సమ్ వస్తుంది. దాని తర్వాత వాటి స్క్వేర్ పాయింట్ తర్వాత 2 ఉంటే స్క్వేర్ వస్తుంది అంతే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో 12.36 వస్తుంది. సో 12.36 అయితే ఎంత వస్తుంది? 1,200లో 12% అంటే ఎంత? 144 కదా. సో 144 1,344 అంటే ఆల్మోస్ట్ ఇది నియర్లో వస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం అయితే పెట్టేయచ్చు ఎగ్జామ్లో మీరు ఆలోచించకుండా. కాకపోతే మీకు ప్రూఫ్ కూడా చూపిస్తా. 144 అంటే దగ్గరకు వస్తుంది కదా. సో చేద్దాం ఇప్పుడు 1,200లో 2 ఇయర్స్కి 6% తీసుకొని చేస్తున్నా. 2 ఆప్షన్స్ 1,200 కదా. సో 6% అంటే 12 72 ప్లస్ 72లో 6%. 1% 10% అంటే 7.2. 1% అంటే 0.72 ఉన్నాయి కదా 1%. సో 0.72 నాకు ఎంత కావాలి? 6% ఇంటూ 6 6 2 12 6 2 42 1 43. సో రెండింటి తర్వాత పాయింట్ ఉండాలి కాబట్టి 4.32. ఓకే, సో వీటిని యాడ్ చేస్తే 144 వస్తుందా? సో 144 + 4.32 వచ్చిందిగా 148.32. సో ఇది 1,200కి యాడ్ చేస్తే ఎంత? 1,200
1348.32. సో వచ్చింది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు ఆప్షన్ చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రిన్సిపల్ దట్ అమౌంట్స్ టు 4913 రూపీస్ ఇన్ 3 years ఎట్ 6.1/4% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఈజ్ అని అడుగుతున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే 6.1/4% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకి చక్రవడ్డీకి ఇస్తే అది మొత్తం 4913 అయిందంట. సో ఈ 4913 అవ్వడానికి ఎంత అసలుని మనం ఆ వడ్డీ రేటుతో వడ్డీకి వేయాలని అడుగుతుండు. సో మన కింద ఇచ్చిన ఆప్షన్లు ఏముంటాయి, సో అసలు అంటే ప్రిన్సిపల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనకు తెలుసు 6.1/4% అంటే ఎంత, 1/16 అంటే 16 అనేది అసలు అయితే 1 అనేది వడ్డీ అనమాట. సో మొత్తం ఏమవుతుంది, ఒక సంవత్సరానికి ఏమైతే 16 ఉండేది 17 అవుతుంది. ఇది ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్కి మళ్ళీ 16 ఉండేది 17 అవుతుంది. థర్డ్ ఇయర్కి మళ్ళీ 16 ఉండేది 17 అవుతాయి. ఇదేంటిది అసలు అనమాట, ప్రిన్సిపల్. ఇదేంటిది మొత్తం. ఓకే, మొత్తం అమౌంట్ అనమాట. ఓకే, ఏ 17 క్యూబ్ మనకు తెలుసు కదా. సో 17 క్యూబ్ ఎంత, 4913. 16 క్యూబ్ కూడా. సో క్యూబ్స్ 20 వరకు నేర్చుకోండి, సో ఈజీ ఉంటుంది. 4096. సో 4913 అనేది ఏమి ఇచ్చిన మనకి. సో ఇది మొత్తం, ఈ మల్టిప్లికేషన్ మొత్తం మనకి మొత్తాన్ని సూచిస్తే, ఈ మల్టిప్లికేషన్ మొత్తం అనేది మనకి అసలు సూచిస్తుంది అనమాట. ఓకే, సో 16 × 16 × 16, 17 × 17 × 17. సో 17 క్యూబ్ అనేది 4913 కదా. సో 4913 పార్ట్స్ అనేది 4913 అయితే 4096 పార్ట్స్ ఎంత. సో ఇంటూ 1 ఉన్నది కాబట్టి ఇది కూడా ఇంటూ 1 ఉంటుంది. సో మన ఆన్సర్ ఎంత, 4096. ఓకే, ఇది కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వన్ ఆఫ్ ది మెథడ్. సో మీకు మిస్సిలేనియస్ చెప్తాను దీని తర్వాత. సో రాకేష్ యాదవ్ అలాంటి కొంచెం పెద్ద పెద్ద బుక్స్ తీసుకొని ఈ ఆర్ఎస్ అగర్వాల్ అయిపోగానే చెప్తాను. అప్పుడు మీకు ఇవన్నీ ఈ టైప్లో ప్రాబ్లమ్స్ ఎంత డిఫరెంట్గా ఇచ్చినా చేసేటట్టు చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రజెంట్ వర్త్ ఆఫ్ 169 రూపీస్ డ్యూ ఇన్ 2 years ఎట్ 4% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ అని అడుగుతుంది. ఓకే, సో ఇది కూడా సేమ్ మనం ఇందాక చేసిన క్వశ్చన్ లాగా చేయొచ్చు. సో 4% అంటే మనం ఫ్రాక్షన్ ఏం రాసుకోవచ్చు, 1/25 కదా. ఓకే, సో 1/25. సో ఇది ఎంత ఇంక్రీజ్ అయింది, 1 ఇంక్రీజ్ అవుతుంది కదా. సో 1 ఇంక్రీజ్ అయితే, సో ఇప్పుడు ఏమంటుండు, ఇది ఇంక్రీజ్ అయిన తర్వాత 2 సంవత్సరాలకి ఇంక్రీజ్ అయిన తర్వాత ఏమైంది, 25 అనేది 26 అవుతుంది ఇది 1 yearకి. సో మళ్ళీ ఇక్కడ 25 అనేది 26 అవుతుంది సెకండ్ ఇయర్కి. సో ఇది ఇలా ఇంక్రీజ్ అయిన వర్త్, ప్రజెంట్ వర్త్ అనేది ఎంత ఉందంటే 169 ఉందన్నమాట. సో దీనికి ముందు ఎంత ఉంది అని అడుగుతున్నాడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇస్తే అంతే. ఓకే, ఇది ఎంతో కనుక్కోవాలి మనం, ఇది ఎంతో కనుక్కోవాలి. ఓకే, 26 స్క్వేర్ మనకు తెలుసు కదా. సో 676గా 676 పార్ట్స్ అనేది 169 అయితే మనం ఏం కనుక్కోమంటుండు. సో ఇక్కడ రాద్దాం సింపుల్గా, 676 పార్ట్స్ అనేది 169 అయితే మనల్ని 625 పార్ట్స్ కనుక్కోమంటుంది. ఓకే, చూద్దాం, కొట్టుడు పోతే ఎక్కడైనా 169 అనేది ఎగ్జాక్ట్గా అది చూద్దాం. ఓకే, సో 169 అనేది 13 స్క్వేర్ కదా. సో 13 పోతుంది ఇక్కడ. నెక్స్ట్ 13 5 65, 13 26. సో 52లో పోతుంది. అంటే 52 నుంచి 13 రావాలంటే మనం ఏం చేయాలి, బై 4 చేయాలి కదా. సో 4 13 52. సో దీని ఇటు సైడ్ కావాలి కాబట్టి మనకు ఆన్సర్ ఇటు సైడ్ కావాలి కదా. సో దీన్ని బై 4 చేసి ఇది వస్తుంది కాబట్టి దీన్ని కూడా బై 4 చేద్దాం. సో ఏమొస్తుంది, బై 4 చేస్తే 4 1 4 ఎంత మిగులుతుంది, 20. అంటే 4 5 20, ఇంక 25 మిగిలిందంటే 4 6 24. సో 156.25, 156 పాయింట్ సంథింగ్ వస్తుంది కదా. సో ఆప్షన్స్లో ఒకటే ఉంది కాబట్టి అదే ఆన్సర్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఏ సమ్ ఆఫ్ 800 రూపీస్ ఎట్ 10% per annum కాంపౌండెడ్ సెమీ యాన్యువల్లీ బికమ్ 926.10 అంటున్నాం. సో సెమీ యాన్యువల్లీ అంటే అర్ధ సంవత్సరం, ఏం లేదు ఇక్కడ. సో ఎన్ని అర్ధ సంవత్సరాలకి అంతే కదా. అంటే దాని అర్థం ఎన్ని సంవత్సరాల కన్నా అర్ధ సంవత్సరాలు తీసుకుంటే బాగుంటుంది మనకి. ఓకే, సో 10% అంటే అర్ధ సంవత్సరానికి ఏం తీసుకుంటే మనం, హాఫ్ ఇయర్లీ అంటే ఏమైతే సగం అవుతుంది కదా. సో 5% కదా. ఈజీగా ఉన్న ఆప్షన్ చూద్దాం. సో 1/3 కంటే 1/2 సెమీ యాన్యువల్లీ అడిగింది కాబట్టి సో 1/2 తీసుకుందాం, మనకి ఈజీగా ఉంటుంది. ఇందులో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయి, 3 అర్ధ సంవత్సరాలు ఉంటాయి. సో 3 5% రావాలి మనకి. సో 3 5%
ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి కన్ఫ్లిక్షన్ వచ్చిందనుకోండి, ఎక్కువ ఉందనుకో మనం చేయాల్సింది, కంపారిటివ్లీ సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ కంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో 3/5 15 కదా, 15%. 800లో 15% మనకి ఎంత పెరిగింది? 126 కదా. సో అంటే అప్రాక్స్ దానికి రీచ్ అవుతుందా లేదా చూసుకుందాం మనం ఫస్ట్. సో 3/5లో 15, 15 ఎంబుల 120 అంటే 15%. 800లో 15% ఎంత వస్తుంది మనకి? 15% 120 వస్తుంది కదా. 120 కంటే కొంచెం ఎక్కువ పెరిగింది కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఇదే ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక నేను గుర్తుపెట్టుకొని నేను 1.5 ఇయర్ తీసుకున్నాను. సో 1.5 ఇయర్ ఎందుకు తీసుకున్నా అంటే, సో 1/3 అంటే కంప్లీట్ హాఫ్ ఇయర్స్ రావట్లేగా నేను, కాబట్టి నాకు ఈజీగా ఉండడానికి ఫస్ట్ ఆప్షన్గా నేను 1.5 తీసుకున్నాను. ఒకవేళ నాకు ఇది రాకపోతే మళ్ళీ ఈజీ ఆప్షన్ 2.5 ఉన్నది కదా, ఇది తీసుకునేటోనే అనమాట. సో నీకు 1.5కి నాకు ఆల్మోస్ట్ అప్రాక్స్ ఆన్సర్ వచ్చేసింది కాబట్టి దీన్ని చెక్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో 1.5 అంటే 3.5% వస్తుంది. సో ఓకే, 3.5% నేను చెక్ చేస్తాను. సో 331 కదా మంది. సో 800 కదా. సో 800లో ఫస్ట్ 5%, 10% 80, 5% 40, నెక్స్ట్ 3, మళ్ళీ 5% ఎంత? 2, మళ్ళీ 1 తర్వాత మళ్ళీ 5% అంటే 1% 0.02 అంతే కదా. సో 1% 0.02 అంటే 5% అంటే అప్రాక్స్ 0.1 అయితే అనుకుంటున్నాను అంతే కదా. సో 0.1, 3 నాళ్ళ 12, 120, 3 నెలల 6 ప్లస్ 0.1. సో 126.1 అంతా ఇంక్రీజ్ అయింది కదా. సో 126.1, 926 ఈజ్ నథింగ్ బట్ 126 ఇంక్రీజ్ అయినట్టే ఇంట్రెస్ట్. సో సేమ్ వచ్చింది కాబట్టి 1.5 ఇయర్ నేను మార్క్ చేశాను అనమాట. ఓకే, 1.5 ఇయర్ మై ఆన్సర్గా నేను మార్క్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ఏ సమ్ ఫర్ 2 years at 12.5% per annum is 510, the simple interest on the same sum at the same rate ద సేమ్ పీరియడ్ ఆఫ్ టైం అంటుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఆల్మోస్ట్ 510కి దగ్గరలో ఉంటుంది. సో అప్రాక్స్ 400 అయితే మన ఆన్సర్ కాదు. సో నెరీ 100 డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. సో 2 yearsకే కాబట్టి. సో 400 ఇలాంటి చాలా డిఫరెన్స్ ఉన్న ఆప్షన్స్ మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే నేను 460 కానీ 480 కానీ ఆన్సర్ వస్తుంది అని అనుకుంటున్నా. సో ప్రాబ్లం చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది మనకి. సో 12.5% అంటే మనకు తెలుసు, ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? 12.5%ని 1/8 కదా. ఓకే, సో 1/8, 8 అనేది ప్రిన్సిపల్ అయితే 1 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏమని ఇచ్చిండు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ అంటే తెలియదు మనకి. 12.5% యానామ్కి 510 వస్తుంది. అదేంటిది? ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అది గుర్తుపెట్టుకోండి. సో 8 అనేది ఇదైతే 9 అవుతుంది. ఇది 1 yearకి. 2 yearsకి అయితే మళ్ళీ 1 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 9 అవుతుంది. ఇదెంత? 64. ఇదెంత? 81. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఇచ్చింది. మీకు ఇంతకుముందు చెప్పిన ఇదైతే అసలు అవుతుంది, ఇదైతే మొత్తం అవుతుంది. సో మొత్తం అంటే మనకు తెలుసు ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఐ, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. సో ఇందులో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇదేంటిది? అసలు కదా. సో 64 అనేది ప్రిన్సిపల్ వస్తుంది. సో ఇందులో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది? ఇంట్రెస్టే కదా. సో ఎంత ఉంది? ఎంత యాడ్ చేయాలి దీనికి? 7 యాడ్ చేస్తే 11 వస్తుంది. అంటే 11 వచ్చింది ఆల్రెడీ. ఇంకెంత కావాలి మనకి? 17 అంతే కదా. 64కి 17 యాడ్ చేస్తే 81 వస్తుంది కాబట్టి డిఫరెన్స్ ఎంత? 17. సో ఈ 17 పార్ట్స్ అనేది మనకి ఎంత ఇచ్చారు? 510 ఇచ్చారు. మనకు 64 పార్ట్స్ కనుక్కుంటే అసలు వస్తుంది కదా. ఓకే, సో 64 పార్ట్స్ ఎంత? 17 ముళ్ళ 51, 30. సో 64 ఇంటూ 30 చేయాలి మనకు అసలు రావాలంటే. 3 6 18, 1800 ప్లస్ 12, 1920 అంతేనా. ఓకే, 64 మూల చేయండి ఫస్ట్. 3 6 18, 180 ప్లస్ 3 4 12, 192 వస్తుంది. 0కి 0 పెట్టండి. సో ఈ 1920కి ఇప్పుడు 12.5% చొప్పున 2 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి మనం. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటుంది. సో ఎంత? 1/8 కదా. ఇందులో 1/8 ఎంత? 1920లో 2 టైమ్స్ చేయాలి. లేదా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనం 25% కనుక్కుంటే సరిపోతుంది కదా, అంతే కదా. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది చేంజ్ కాదు కాబట్టి. సో 12.5% 2 years. 2 years అంటే 25% కదా. ఓకే, 25% కనుక్కోవాలి. 25% అంటే ఎంత? 1/4. సో ఇందులో 1/4 కనుక్కుందాం. సో ఇందులో 1/4 ఎంత ఉంటుంది? 4 4 16. 16 అంటే 32 మిగిలింది. 4 ఎంబలో 32. సో ఓకే, చెప్పిన కానీ నేను 480 ఆల్మోస్ట్ దగ్గరనే వస్తుంది కాబట్టి. సో 460 కానీ 480 కానీ మన ఆన్సర్ అనుకున్నాం. సో 480 వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో దీనివల్ల మీకు యూజ్ ఏంటంటే ఎగ్జామ్లో మనకు టైం లేనప్పుడు ఈ ఫస్ట్ 2 ఆప్షన్ ఎలిమినేట్ చేసి సో ఆల్మోస్ట్ 480 పెట్టవచ్చు. చాలా దగ్గరకు వస్తుంది అనమాట. ఓకే, సో 480 పెట్టవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఫర్ 2 years at 10% per annum
ఈజ్ 525 రూపీస్. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ది సేమ్ సమ్ ఫర్ డబుల్ ద టైమ్ ఎట్ హాఫ్ ద రేట్ పర్సెంట్ పర్ యానం అంటుంది. సో ఎట్లయితే డబుల్ టైం హాఫ్ ద రేట్ పర్సెంట్ మళ్ళీ అదే వస్తుంది. సో 2 సంవత్సరాలకి 10% వడ్డీ రేటుతో చక్రవడ్డీ అనేది 525 ఇచ్చిండు. దానికే అంటే అదే సమ్కి సాధారణ వడ్డీ డబుల్ ద టైం, అంటే టైంని డబుల్ చేయాలి, ఇంట్రెస్ట్ని సగం చేసి కనుక్కోమంటాడు. ఓకే, సో డబుల్ చేయడం అంటే ఇప్పుడు ఎంత ఉంది, 2 ఇయర్స్ ఉన్నది, ప్రజెంట్ 2 ఇయర్స్ ఉన్నది. సో దీన్ని డబుల్ చేస్తే ఏమవుతుంది, 4 ఇయర్స్ అవుతుంది. సో రేట్ పర్సెంట్ ప్రజెంట్ ఏముంది, 10% ఉంది. దీన్ని హాఫ్ చేస్తే 5%. సో ఓవరాల్గా 4 ఇయర్కి 5% అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి మనం ఏం కనుక్కుంటాం, సో జస్ట్ కామన్గా తీసుకుంటే సరిపోద్ది. సో 20% మనం ఏం కనుక్కోవాలి, 20% కనుక్కోవాలి. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిండు క్వశ్చన్లో, 2 ఇయర్స్కి 10% పర్ యానం, 2 ఇయర్స్ 10% పర్ యానం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు, 525 ఇచ్చిండు. సో నేను చెప్పాను ఎప్పుడైనా 10% ఉంటే 2 ఇయర్స్కి ఎంత పర్సెంటేజ్ వస్తుంది, 21% వస్తుంది. సో 21% అనేది 525 అయితే మనకి ఇక్కడ ఎంత ఇచ్చిండు, 20% ఇచ్చిండు. సో 20% కనుక్కోవాలి. సో మన ఆన్సర్ చూడగానే చెప్పవచ్చు 525 కంటే తక్కువ ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ సి మన ఆన్సర్ కాదు, ఆప్షన్ డి మన ఆన్సర్ కాదు. సో ఆప్షన్ ఏ కానీ బి కానీ అవుతుంది. సో కొంచెం తెలివైన వాళ్ళు అయితే డైరెక్ట్ ఆప్షన్ బి మార్క్ చేయొచ్చు, ఎందుకంటే 1% ఇక తక్కువ ఉన్నది. సో 1% అంటే ఎంత ఉంటుంది, 25 అంతే. ఇది ఇంటూ 25 టైమ్స్, ఇది ఇంటూ 25 టైమ్స్. ఓకే, 500 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో కొంచెం బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అయితే డైరెక్ట్ క్వశ్చన్ చదువుతుండగానే వాళ్ళకి ఆన్సర్ అర్థమైపోతుంది, డైరెక్ట్ 500 మార్క్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 3 ఇయర్స్ ఎట్ 8% per annum ఈజ్ హాఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 4000 ఫర్ 2 ఇయర్స్ ఎట్ 10% per annum. ద సమ్ ప్లేస్డ్ ఆన్ ది సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. ఓకే, ఒక మ్యాటర్ ఇచ్చి మనకి ఏంటంటే, సో 3 సంవత్సరాలకి 8% వచ్చిన వడ్డీ రేట్ అనేది, అంటే సాధారణ వడ్డీకి ఇచ్చిన వడ్డీ అనేది దేంట్లో సగం ఉందంట, 4000 రూపాయలని 2 సంవత్సరాలకి 10% వచ్చిన వడ్డీలో సగం ఉందంట. అయితే ద సమ్ ప్లేస్డ్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ పెట్టిన మొత్తం అంటే అసలు ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, చేద్దాం. 3 ఇయర్స్కి 8% ఇచ్చింది, దీంట్లో సగం ఉందన్నాడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 4000కి 2 సంవత్సరాలకి 10%కి వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత, సో ఇది కనుక్కోవాలి మనం ఫస్ట్. 4000 2 ఇయర్స్ 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో ఓకే, మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం 10% ఇచ్చి 2 ఇయర్స్కి ఎంత ఉంటుంది, సో 21% ఉంటుంది. సో 21% ఆఫ్ 4000. సో పర్సెంట్కి 2 zeros క్యాన్సిల్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే మనం. సో ఇంటూ చేస్తే 4 1 4 4 2 8, సో 0కి 0. ఈ 840 అనేది ఏమంటుండు వాడు, 3 ఇయర్స్కి 8% అనేది హాఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటుండు. ఓకే, ఇందులో సగం అనేది దేనికి ఈక్వల్ అంటుండు, 3 ఇయర్స్ 8%. 3 ఇయర్స్ 8% అంటే ఎంత, సో 24% అంటుండి ఇందులో సగం. ఓకే, అయినా సమ్ ప్లేస్డ్ ఆన్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఇది ఎంత ఉంటుంది, 100% కదా. సో ఎప్పుడైనా సరే మనం ఏం తీసుకుంటాం, 100% తీసుకుంటాం కదా. సో 24% అనేది 840/2 అయితే 100% ఎంత. ఓకే, సో 840లో సగం ఎంత, 2 4 సో 24% అనేది 420 అయితే 100% ఎంత కొనుక్కుందాం. ఓకే, చేద్దాం. 24 420 దీంట్లో పోతుంది 12 6లో పోతుంది అనుకుంటా. 6 4 24, 6 42, 4 అనేది 70 అయితే 100 అనేది ఎంత. సో ఎంత ఉండదు, ఇంటూ 25 టైమ్స్ ఉంది, 25 4 ఉందా. సో ఇది కూడా ఇంటూ 25 టైమ్స్ ఉంది. 25 ఏళ్ళు ఎంత, 175. సో 17500 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, దెర్ ఈజ్ 60% ఇంక్రీజ్ అన్ అమౌంట్ in 6 years at simple interest. What will be the compound interest of 12,000 after 3 years at the same rate అంటున్నాను. సో సింపుల్ ఇంట్రెస్ట్ ద్వారా 6 సంవత్సరాలకి 60% అయిందంటే 1 సంవత్సరానికి ఎంత అయినట్టు, ఇంటూ 10 టైమ్స్ ఉంది కదా. సో 1 ఇయర్కి ఏమవుతుంది, 1 ఇయర్కి 10% అవుతుంది. సో 10% పర్ యానం అంటే ఇదే కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 1 ఇయర్కి ఏది ఉంటుందో దాన్నే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి 10% పర్ యానం అంటే. సో 12,000కి 3 ఇయర్స్కి అంటాడు కదా. సో 3 ఇయర్స్కి
10% అంటున్నారు. సో మనం ఎప్పుడైనా 10% 3 కనబడితే మనం డైరెక్ట్ ఏమనుకుంటాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి 33.1%. అదే కదా వాడు అడిగింది. సో 12,000కి 3 ఇయర్స్కి సేమ్ రేట్ అన్నాడు. సేమ్ రేట్ అంటే 10%. కదా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 33.1%. సో 12,000లో 33.1% అనుకుందాం. సో 33.1% ఆఫ్ 12,000. సో ఎప్పుడైనా పర్సెంట్ కనపడితే లాస్ట్ 2 జీరోస్ని కొట్టేయచ్చు, ఎందుకంటే బై హండ్రెడ్ రాసుకుంటాం కదా. సో ఈ జీరోకి ఈ పాయింట్ కూడా పోతే 331 ఇంటూ 12 మిగులుతాయి మనకి ఇప్పుడు. సో 331 ఇంటూ 12 అంటే యూనిట్ డిజిట్ 2 ఉండాలి. సో యూనిట్ డిజిట్ 2 ఉన్న ఆప్షన్ సి ఒకటే ఉంది కాబట్టి నన్ ఆఫ్ దిస్ లేకపోతే ఆప్షన్ సి మార్క్ చేయొచ్చు మనం. ఓకే, సో ఇక్కడ నన్ ఆఫ్ దిస్ ఉన్నది కాబట్టి నన్ ఆఫ్ దిస్లో మేబీ వేరేది కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి చేద్దాం. సో 331 ఇంటూ 12, 12 ఒకటిలో 12, 12 ముళ్ళ 36, 36 ఒకటి 37, 12 ముళ్ళ 36, 3 39. ఓకే, 3972 ఈజ్ అవర్ ఆన్సర్. Okay, the difference between the compound interest and simple interest on an amount of 15,000 rupees for 2 years is 96 rupees. What is the rate of interest per annum అంటుంది. 2 సంవత్సరాలకి 15,000 రూపాయలకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య తేడా 96 రూపాయలు అంటున్నాను. అయినా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటుంది. సేమ్ ఇలాంటి క్వశ్చన్ మీకు ఎగ్జాంపుల్స్లో వచ్చినప్పుడు నేను చెప్పాను త్రూ ఆప్షన్స్ చేయొచ్చు ఈ క్వశ్చన్ అని. సో ఇప్పుడు సేమ్ అదే వచ్చింది. సో త్రూ ఆప్షన్స్ చేద్దాం. సో మనకి ఇచ్చిన ఆప్షన్లలో డిఈ ఉన్నాయి. సో డిఈ పక్క పెడితే ప్రస్తుతానికి ఇచ్చిన చెక్ చేద్దాం. ఇచ్చిన ఆప్షన్లో ఈజీగా ఉన్నది 10% కదా. సో 10% డిఫరెన్స్ అంటే ఏంది మీకు ఇంతకుముందు చెప్పాను. సో మామూలుగా అయితే 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్తో 10% తీసుకుంటే 20% ఏమవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ అయితే. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం సక్సెసివ్లో తీసుకున్నాం అనుకో, A+B+AB/100 అంటే 10 అంటే మనకు తెలుసు ఎంత వస్తుంది, 21% వస్తుంది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. 10 ఉన్నప్పుడు ఎంత వస్తుంది. సో 10 + 10 ఇంటూ 10/100 కదా ఏమొస్తుంది ఓవరాల్గా 21% అంటే డిఫరెన్స్ ఎంత 1%. సో 15,000లో 1% ఏమవుతుంది. సో 15,000లో 1% ఏమవుతుంది 150 కదా. కానీ అక్కడ మనకి ఏమి ఇచ్చిండు 96 ఇచ్చింది కదా. సో ఆప్షన్ బి మన ఆన్సర్ కాదు. సో ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ సి కానీ చూడాలి. కాకపోతే ఏంటంటే 10% 150 అయింది కదా. సో 150 అంటే ఆల్రెడీ 96 దాటిపోయింది కాబట్టి సో 10% కంటే చిన్న పర్సంటేజ్ మనం చూడాలన్నమాట ఇప్పుడు. సో మనకి ఇచ్చిన ఆప్షన్లలో ఏ సెలెక్ట్ చేసుకొని కూడా దీన్ని బట్టి చెప్పవచ్చు మనం. సో 12 సెలెక్ట్ చేసుకొని వేస్ట్, ఎందుకంటే ఇదే 150 ఉందంటే 150 కంటే ఎక్కువ వస్తుంది 12% డిఫరెన్స్ తీసుకుంటే. సో 8% తీసుకుంటే ఇప్పుడు నేను. ఓకే, సేమ్ 8% తీసుకున్నాం అనుకో. సో 2 ఇయర్స్ కాబట్టి 2 ఇంటూ 8% అంటే మనకి ఎంత వస్తుంది 16% వస్తుంది. ఇదేంటిది సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఏంటిది 8 ఇంటూ 8/100. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. సో దీని స్క్వేర్కి కింద బై 100 మాకు ఆల్రెడీ ఉంటుంది. ఫార్ములాస్లో మనకు ఉంటుంది x²/100 కొంతమంది అంటారు, L²/100. సో అట్లా 64/100 అంటే 0.64 అంటే 16.64. డిఫరెన్స్ ఎంత 0.64%. ఓకే, సో 0.64% 15,000లాగా అనుకుందాం. సో 64%కి ఒక 100 పాయింట్ తీసేసినందుకు ఇంకో 100 అంటే 2 zeros వస్తుంది ఇంటూ 15,000. సో 3 zeros క్యాన్సల్, ఇంకొక 0 ఉంది. సో 5 2 10, 5 3 15, 2 3 6, 2 2 4. సో 32 3 ఎంత 96. సో వచ్చింది కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇట్లా ఆప్షన్స్తో చెక్ చేసుకోండి. కాకపోతే చెప్పడం ఎక్కువ ఉండవచ్చు కానీ మీకు ఆల్రెడీ డైరెక్ట్ 16%, ఈ 64 తెలిస్తే డైరెక్ట్ 0.64 మీరు చెక్ చేస్తారనమాట. అంతే, మీరు చేయాల్సింది లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years at 4% per annum ఈజ్ 1 rupee ఇన్ ద సమ్ ఈజ్ అని అంటున్నాను. ఓకే, మీకు ఇంత ముందుకు చెప్పాను ఆల్రెడీ. సో మీకు అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి చక్రవడ్డీకి సాధారణ వడ్డీకి మధ్య తేడా 2 సంవత్సరాలకి 4% వడ్డీ రేటుతో 1 రూపాయి అయితే ప్రిన్సిపల్ అంటే అసలు కనుక్కోమంటున్నాను. ఇంతకుముందు మీకు చెప్పాను ఎప్పుడైతే సరే మనకి ఇట్లా డిఫరెన్స్ ఇచ్చింది అనుకోండి, సో మనం సక్సెసివ్ వేస్తాం A+B+AB/100. సో AB/100 అంటే 4 ఇంటూ 4/100 అంటే 4 16/100. సో ఎంత వస్తుంది పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత వస్తుంది అక్కడ వచ్చేదే మనకి డిఫరెన్స్ అనమాట. సో 0.16% వస్తుంది అనమాట. ఈ 0.16% మనకి ఎంత ఇచ్చిండు 1 రూపీ ఇచ్చిండు. ఎప్పుడైనా సరే మన ప్రిన్సిపల్ని 100% అనుకుంటాం కాబట్టి సో 100% అనుకుంటే సరిపోద్ది అంతే. సో ఇక్కడ పాయింట్ తీసేసి ఇక్కడ 2 zeros పెట్టవచ్చు కదా. సో 16% అనేది 100 అయితే అంతే కదా, 2 zeros పెట్టుకున్నా 100% ఎంత. ఓకే, ఇక్కడ పర్సంటేజ్ పోతుంది. 16 అనేది 100 అయితే 100 అనేది ఎంత. సో దీన్ని 4 4 16
4 25లో 100 కదా. ఓకే, సో ఇది ఇంటూ 25, 4 25లో 100, సో ఇది ఇంటూ 25 ఉంటుంది, 25 25లో 625, సో 625 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్. The compound interest on a sum of money for 2 years is 832 and the simple interest on the same sum for the same period is 800. The difference between the compound interest and the simple interest for 3 years will be అంటున్నాడు. ఓకే, సో 2 సంవత్సరాలకి చక్రవడ్డీ అనేది కొంత సొమ్ము మీద 832 రూపాయలు అయింది. సో అదే సొమ్ము మీద అదే టైంకి అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సాధారణ వడ్డీ 800 అయిందంట. అయితే వీటికే ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటుంది. ఓకే, సో సాధారణ వడ్డీకి చక్రవడ్డీకి మధ్య తేడా 3 సంవత్సరాలకి కనుక్కోమంటుంది అంతే. ఓకే, సింపుల్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కనుక మీకు అర్థమైతే మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తం వచ్చినట్టే. ఇప్పుడు నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైతే మాత్రం. ఓకే, సో 2 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి ఎంత అంటుండు, 800 అంటుంది కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పటికీ మారదు కదా. సో ఎన్ని సంవత్సరాలైనా సేమ్ ఉంటుంది కాబట్టి, సో ఫస్ట్ ఇయర్కి ఎంత ఉంటుంది, 400 ఉంటుంది. సెకండ్ ఇయర్ కూడా 400 ఉంటుంది, ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి. సో ఇది చేంజ్ అవ్వదు కాబట్టి. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోండి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి తీసుకుంటే ఫస్ట్ ఇయర్కి ఎంత ఉంటుంది, ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది. సో ఇది కూడా మనకు తెలిసిందే, ఇది కూడా చెప్పాను. సో 400. సో సెకండ్ ఇయర్కి మాత్రం చేంజ్ అవుతుంది. సో ఎంత అయింది, 432 అయింది. మీకు ఆల్రెడీ ఇప్పుడు ఏమడుతుంది, మనకి 3 ఇయర్స్కి అడిగింది కదా. సో ఎప్పుడైనా సరే 2 ఇయర్స్కి కానీ 3 ఇయర్స్కి కానీ తీసుకున్నప్పుడు, సో 2-1 చెప్పినప్పుడు ఏం చెప్పినా ఈ 1 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య తేడా చెప్పొద్ది. సో 331 కూడా అంతే, సేమ్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య తేడా చెప్పొద్ది 3-1 అనేది. సో ఈ 3 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పొద్ది, 2 అనేది కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పొద్ది. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడైనా మారదు. సో అంటే 3, సో ఎంత ఉంటుంది, ఇది 400 ఉంటుంది అనమాట. ఓకే, ప్లస్ ఇది రాసుకోకుండా అవసరం లేదు, మీకు డిఫరెన్స్ కావాలి మెయిన్. నెక్స్ట్ ఇది ఏముంటుంది, 3 ఇంటూ, సో సెకండ్ ఇయర్కి ఏముంది 32 కదా. సో ఇది కూడా సెకండ్ ఇయర్ చెప్పొద్దు కాబట్టి, సో 32 ప్లస్ 1 ఇంటూ. ఓకే, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పర్సెంట్ పెరిగిందో తెలుసు మనకి. 400 నుంచి 432 అయిందంటే ఇదే కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అయినా ఇక్కడ నుంచి అయినా మనం సేమ్ పర్సెంటేజ్ అయితే చేంజ్ అయ్యాం కదా, ఇక్కడ ఎంత ఉంటుందో అక్కడ అంతే. సో 400 నుంచి 32 అంటే ఎంత పర్సెంటేజ్ అయితే 8%. సో సింపుల్గా అర్థమవుతుంది మనకి. సో 8%. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 8% తీసుకోవాలి మనం. సో 32లో 8%. సో 32లో 10% అంటే 3.2, 8% అంటే 3.2 కంటే కూడా తక్కువ ఉంటుంది. సో లేకపోతే చేద్దాం, 1% ఏమవుతుంది, 0.32 కదా. సో 0.32 అనేది 1% అయితే 8% కనుక్కుందాం. ఇంటూ 8 కదా. సో 8 2 16, 8 3 24, 1 25. ఓకే, 2 తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 2.56, 2.56 వచ్చింది. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనకి. ఈ 3-1 కదా మనకి డిఫరెన్స్ చెప్పేది, వాడు అడిగేది కూడా డిఫరెన్సే కాబట్టి డైరెక్ట్ ఇవి 2 యాడ్ చేయండి. 3 9, 3 6 96 ప్లస్ 2.56, ఎందుకంటే ఇవి 2 కదా మనకి డిఫరెన్స్ అని చెప్పేది, 3-1 కదా. సో అట్లా యాడ్ చేస్తే 98.56 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇది ఒక్కటి మీకు ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్ మీకు అర్థమైతే మాత్రం మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో తిరుగులేదు, ఇంకా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు మీరు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే అందులో మ్యాథ్స్ ఉంటే వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.